హాయ్ నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. నిన్న ఏసీల గురించి మిగతా మార్కెట్ ధరల గురించి చెప్పిన తర్వాత కొంతమంది రైతు సోదరులు కామెంట్లు చేశారండి. కొంతమంది ఫోన్ చేశారు, ఏమంటే ఇది చెప్పారు కానీ మీరు సెలవుల గురించి, వేసవి సెలవులు గురించి చెప్పలేదు. కొన్ని ఏరియాలలో లాస్ట్ కోతలు తిరుగుతున్నాయి, కొన్ని ఏరియాలలో సెకండ్ కోతలు తిరుగుతున్నాయి. మేము సరుకులు తెచ్చుకున్నప్పుడు మాకు ఒక యార్డు సెలవులు ప్రకటిస్తే ఏ లోపల తెచ్చుకోవాలి, ఎందుకంటే ఏసీలు కూడా కొంత ఖాళీలు అనే సంగతి తెలిసింది. మరి మీరు సెలవులు ఎప్పటి నుంచి అనేది డిక్లేర్ చేశారనేది, మార్కెట్ సెలవుల గురించి చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. దాని గురించి చిన్న వివరణ, క్లారిటీ రైతు సోదరులకి, ఎందుకంటే వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. కామెంట్లో చెప్పొచ్చు, కానీ రైతులందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి సెలవులు ఉంటాయండి. దానికి తోడు ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చినాయి. దాని మీద దృష్టి పెట్టి కొంత ఈ గుమస్తా సోదరులు, యార్డులు ఎగుమతి దిగుమతి గుమస్తా సోదరులు, అటు కార్మిక సోదరులు, ఇటు శ్రీకాకుళం కానించి కర్నూలు వరకు ముఠా వర్కర్లు, ఎగుమతిలో కావచ్చు దిగుమతిలో కావచ్చు, అన్ని విధాలుగా కార్మిక సోదరులు అనేది యార్డులో పనిచేయడం జరిగింది. కొంత ఎలక్షన్లు కూడా దగ్గర పడ్డాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గుమస్తా సోదరులు అనేది లెటర్ పెడతాం జరిగిందండి. మార్కెట్ కమిటీ వారికి, సెక్రటరీ గారికి, చైర్మన్ గారికి కొంత లెటర్, వీళ్ళందరూ కూడా కలిసి ఇట్లా సెలవులు అనేది ఇవ్వటం అనేది జరిగింది. అయితే డిక్లరేషన్ కాలేదండి. సెలవులు లెటర్ అయితే పెట్టారు. రేపు మే నెల 10వ తారీఖు కాడి నుంచి వచ్చే నెల జూన్ నెల 9వ తారీఖు ఆదివారం వరకు సెలవులు ఇవ్వవలసిందిగా మార్కెట్ కమిటీ అభ్యంతరం మేరకు అని చెప్పేసి ఇటు ముఠా కార్మిక సోదరులు కావచ్చు, గుమస్తా సోదరులు, యార్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కరు సెలవులు అడుగుతున్నట్లుగా మార్కెట్ కమిటీ లెటర్ అయితే పెడతాం. ఇంకా డిక్లరేషన్ కాలేదండి. నాకు తెలిసినంత వరకు రేపు సోమవారం అటు పేపర్ ద్వారా, మీడియా ద్వారా మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. మేము కూడా మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సెలవులు ప్రకటించారనేది ఖచ్చితంగా తెలియజేస్తాం. కాకపోతే ఇంకా డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు, ఆల్రెడీ లెటర్ పెట్టారు దీని మీద అని చెప్పేసి రైతు సోదరులు అయితే కొంతమంది నిన్నంతా కూడా కామెంట్ రూపంలో అడిగారు, కొంతమంది ఫోన్ల ద్వారా కూడా అడిగారు. దానివల్ల చిన్న వివరణ తెలియజేయడం కోసం, ఒక విధంగా చెప్పాలంటే ఇటు సరుకులు కూడా సరుకులు ఎందుకంటే లాస్ట్ కోతలు, అటు రెండో కోతలు కొన్ని ఏరియాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా 50,000 బస్తాలు మార్కెట్ కమిటీకి యార్డుకి రావటం జరుగుతుంది. 50,000 బస్తాలు కూడా సరుకులు రావడంతో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అటు ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రకటించడంతోనే మన సబ్స్క్రైబర్లు మొత్తానికి కూడా మొత్తం తెలిసే విధంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సెలవులు అనేది ఖచ్చితంగా తెలియజేస్తానండి. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా గమనించండి. ప్రస్తుతానికైతే రేపు బుధవారం కూడా మేడే 1 సందర్భంగా కొంత సెలవు, ప్రతి సంవత్సరం సెలవు ఇస్తారు. మళ్ళీ అభ్యంతరం మేరకు కార్మికుల దినోత్సవం సందర్భంగా సెలవు కూడా ఇవ్వమని చెప్పేసి కోరటంగా జరిగింది. బహుశా బుధవారం కూడా సెలవు ఉండొచ్చు. మిగతాది సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అనేది తెలియజేస్తారు. మీకు ఎమ్మటే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మర్చిపోకుండా రైతు సోదరులు కూడా ఖచ్చితంగా, అందుకని మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఈరోజు కూడా అటు కర్ణాటక వైపు నుంచి ఇటు ప్రకాశం, పల్నాడు, ఇటు గుంటూరు లోకల్ అంతా కూడా కొద్ది గొప్ప సరుకులు, అంటే భారీగా అయితే రాట్ల సరుకులు, ఎందుకంటే కొంత వాతావరణం కూడా ఏదైనా తేడా పడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి లాస్ట్ కోతలు కానీ ఏదైనా సరే వస్తుందని చెప్పేసి రైతు సోదరులు కొంత సరుకు యార్డుకు రావటం జరుగుతుందండి. ఇప్పటికీ సరుకులు బాగానే వస్తున్నాయి. దీన్ని దృష్టి పెట్టుకొని కూడా మార్కెట్ కమిటీ వాళ్ళు రేపైతే డిక్లరేషను ఇస్తారు అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే లెటర్ పెడతాం జరిగింది. లెటర్ ద్వారా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నా వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియజేస్తానండి.
ఇదండి ఈరోజు రైతు సోదరుల కోసం ఈ వీడియో, చిన్న వీడియో చేస్తున్నాను. మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుందండి. నలుగురు రైతులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. లైక్ చేయటం మర్చిపోవద్దండి. రేపు మార్కెట్కి ఎంత సరుకు వచ్చింది, ఏ రకాలు వచ్చినాయి, ఏసీ సరుకులు పెట్టారా, ఏసీ సరుకులు పెడితే ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి, యార్డుకి రకాలు ఏ రకాలు వస్తున్నాయి. ఎందుకంటే కొంత రకాలు రావట్లేదండి, కొంత పల్నాడు వైపు రకాలు ఆల్రెడీ అయిపోయినాయి. లాస్ట్ ఇగురు పిక్కలు వస్తున్నాయి. రంగులు ఏంటంటే సేల్స్ బాగానే ఉంటుంది. సేల్స్ పరంగా అయితే మార్కెట్ అయితే బాగానే ఉంటుంది. రేపు డిక్లరేషన్ అనేది నా వీడియో ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాను. రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.